For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈ సేవ రోడ్ మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. ప్రేక్షకులు ఛానల్కు కొన్ని మెసేజెస్ పంపించారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. ఓకే సార్, ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ అడగబోయేది, పెళ్ళైన అమ్మాయిలు వారంలో ఎన్నిసార్లు సెక్స్ చేయడానికి ఇష్టపడతారు? అందరు అమ్మాయిలు ఒకలాగా ఉండరు. కొంతమంది అమ్మాయిలు ఒకటే రోజు చాలాసార్లు అడుగుతారు. ఒక్కొక్కసారి కొంతమంది అమ్మాయిలు చాలా రోజుల తర్వాత కానీ ఒకసారి అడగరు. ఒక్కోసారి ఒక్కటి కూడా అడగరు. పార్ట్నర్ బాగా రిక్వెస్ట్ చేస్తే కానీ యాక్సెప్ట్ చేయరు. కనుక జనరలైజ్డ్ రూల్ ఏమీ లేదు. నిజానికి వాళ్ళకు ఒకవేళ శృంగారంలో పాల్గొనాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఎన్నిసార్లు చేయొచ్చు అంటే వాళ్ళ ఓపిక. ఒక అమ్మాయి ఎన్నిసార్లు డ్యాన్స్ చేయగలదో అన్నిసార్లు శృంగారంలో పాల్గొనగలదు. లేదా ఒక అబ్బాయి ఎన్నిసార్లు స్విమ్మింగ్ చేయగలడో అంత టైం మళ్ళీ శృంగారంలో పాల్గొనగలదు. వాళ్ళ జనరల్ స్టామినాని బట్టి వాళ్ళ సైకలాజికల్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. యూజువల్గా హనీమూన్ టైంలో కొంచెం ఎక్కువసార్లు చేస్తారు. తర్వాత ఇన్ఫ్రీక్వెంట్ అవుతుంది. ఒక స్టేజ్ వస్తుంది, వాళ్ళకు అసలు శృంగారంలో పాల్గొన్న డేట్ కూడా గుర్తుండదు. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చారు. ఆమె డైరీ తీసుకొచ్చి చూపెట్టారు. సార్, గత 10 సంవత్సరాల నుంచి మా ఆయన నాతో 4 టైమ్స్ మాత్రమే శృంగారంలో పాల్గొన్నాడు, ఈ డేట్స్ అని చెప్పారు. సో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఇవన్నీ ఉంటాయి. సార్, ఏ వయసులో అమ్మాయిలు సెక్స్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు? అమ్మాయిలకు యుక్త వయసు రాగానే కోరికలు ఉంటాయి, అబ్బాయిలకు కూడా యుక్త వయసు రాగానే కోరికలు ఉంటాయి. మనది కొంచెం హాట్ ఏరియా కనుక 13-14 ఏళ్ల నుంచి అబ్బాయిలకు కోరికలు మొదలైతే సుమారుగా 14-15 ఏళ్లకు అమ్మాయిలు కూడా కోరికలు ఎదురవుతుంటాయి. సో కొంతమంది శృంగారాన్ని నీచంగాను, చెడ్డదిగాను, సిన్ఫుల్ యాక్ట్గాను, అసోసియేటెడ్ విత్ పెయిన్ అను, పనిష్మెంట్ గాను అట్లా ఫీల్ అవుతారు. కొంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో ఎవరైతే ఇది న్యాచురల్ థింగ్ అని అర్థం చేసుకొని ఎంజాయ్ చేస్తారో వాళ్లకు ఎవ్రీడే కావాలనుకుంటారు. ఎవరైతే ఏదో ఇది మా ఆయనకున్న గొడవల్లో ఆయన్ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటాను అనుకునేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. సో సుమారుగా 20 నుంచి 60 దాకా ఈ కోరికలన్నిటివి ఉంటాయి. ఒక్కొక్కసారి జీవితాంతం కూడా ఉంటాయి. కనుక ఏ వయసులో వారికి కోరికలు ఉన్నా తప్పులేదు. సార్, ఈ మధ్యకాలంలో చేతులకే కాకుండా పెన్నిస్కి కూడా రింగ్స్ పెట్టుకుంటున్నారు. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి సార్? చేతులకు రింగ్ ఎందుకు పెట్టుకుంటారు? ఒకటేమో దే వాంటెడ్ టు షో ఆఫ్ దట్ దే ఆర్ రిచ్. రెండోది, ఒక్కొక్కసారి పెళ్ళికి ముందు రింగ్ ఎక్స్చేంజ్ అవుతుంది, యాజ్ ఎ సింబల్ పెట్టుకుంటారు. చేతికి రింగ్ ఉంటే యూజువల్గా అమ్మాయిలకు ఉంటే అమ్మాయి ఆల్రెడీ ఎంగేజ్డ్ అని అనుకుంటారు. కనుక వేరే వాళ్ళు ఆ అమ్మాయిని అప్రోచ్ అవ్వడం తగ్గిపోతుంది. ఇక డిసడ్వాంటేజెస్ ఏమిటి అంటే, చేతికి ఉన్నప్పుడు ఎవడైనా దొంగలు దోచుకోవచ్చు, జారిపోవచ్చు. ఇది ఫింగర్కి ఉన్నంతవరకు. దీన్నే అంగాన్ని కూడా కొంతమంది పెట్టుకుంటారు. ఎందుకు అంటే దే వాంటెడ్ టు షో ఆఫ్ దేర్ వెల్త్. డైమండ్ రింగ్ పెట్టుకోవచ్చు, మామూలు గోల్డ్ రింగ్ పెట్టుకోవచ్చు. తర్వాత ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే, నేను ఎప్పుడు చెప్పినట్టు పినిస్ హార్డ్గాను లేనప్పుడు మెత్తగా ఉంటుంది. దీనికి రక్తం వచ్చినప్పుడు గట్టిపడుతుంది. ఈ రక్తం వచ్చినప్పుడు గట్టిపడ్డప్పుడు ఇలా ఉంటుంది. సో ఇది సాఫ్ట్గా ఉన్నప్పుడు ఎక్కిన రింగు వచ్చిన రక్తాన్ని తొందరగా వెనక్కి పోకుండా అది ఆపుతుంది, ఒకవేళ ఇట్ ఈజ్ స్నగ్లీ ఫిటెడ్. సో వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం చేయడానికి వీలవుతుంది. సామాన్యంగా వ్యాక్యూమ్ డివైస్ అని ఒకటి ఉంటుంది. అది పెట్టినప్పుడు మేము రబ్బర్ రింగ్ వేస్తాం, వచ్చిన రక్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఉండేందుకోసమని. గోల్డెన్ రింగ్కు ఆ ఎలాస్టిసిటీ ఉండదు కనుక అంత అడ్వాంటేజ్ రాదు. బట్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ చామ్. అడ్వాంటేజ్ ఇంకొకటి ఏముంది అంటే, ముఖ్యంగా అమ్మాయిలకు వాడు రింగ్ పెట్టుకొని సంసారం చేసినప్పుడు అది మెత్తపడగానే లూజ్ అవుతుంది అనుకోండి, ఆ అమ్మాయి వెజనాలు పడుతుంది, వాడు వెళ్ళిపోయాక శుభ్రంగా తీసి కడుక్కొని పెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ గుడ్ అడ్వాంటేజ్ టు ది ఫీమేల్స్. So please encourage our boys to keep
డైమండ్ రింగ్స్. రెండోది ఏంటంటే ఆ రింగ్ ఒక్కొక్కసారి స్టక్ అయిపోతుంది. ఎలా స్టక్ అయిపోతుందంటే సాఫ్ట్గా ఉన్నప్పుడు చిన్నగా కొంచెం సైజు ఉంటుంది. అది రక్తం వచ్చి గట్టిపడ్డప్పుడు దాని గర్త్ పెరుగుతుంది. అప్పుడు బయటికి రాదు అది. దానికోసమని మేము సర్జరీ చేయాల్సి వస్తుంది. స్పెషల్గా కట్టర్స్ తీసుకొచ్చి వాడికి మత్తు ఇచ్చేసి దాన్ని కట్ చేసి తీయాల్సి వస్తుంది. కనుక పెట్టుకునే రింగు 365 డిగ్రీస్ కాకుండా ఒక స్ప్రింగ్ లాగా ఉన్న రింగ్ పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. అవసరం అనుకుంటే దాన్ని మనం లూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ సజెషన్. ఈ రింగ్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా అసహజమైనవే. సహజంగా ఇవేమీ అవసరం ఉండదు. కొద్దిమంది ఆ రింగ్కి ఒక చిన్న వైబ్రేటర్ కూడా పెట్టుకుంటారు. ఈ వైబ్రేటర్ వెళ్ళి అమ్మాయిలకు క్లిటారిస్ అని ఒక సెన్సేషనల్ బాగా సెన్సిబుల్ ఏరియా ఒకటి ఉంటుంది. దాన్ని తగలడానికి వీలుగా ఈ వైబ్రేటర్తో స్టిమ్యులేట్ చేద్దాం అనుకుంటారు. చాలామంది అమ్మాయిలు అది ఎంజాయ్ చేయొచ్చు. కొద్దిమంది అమ్మాయిలకు అది చిరాకు అనిపించవచ్చు. ఈ వైబ్రేటర్ తీసేయండి అని కూడా అడుగుతారు. సో అట్లాంటి వైబ్రేటర్ కూడా పెట్టుకొని సెక్స్ చేసేవాళ్ళు ఉన్నారు. నోడేస్ సో మెనీ థింగ్స్ ఆర్ అవైలబుల్. ఇంకా ఏది తప్పు కాదు. అయితే ఇబ్బంది లేనంత వరకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ రింగ్స్ పెట్టుకోవచ్చు. దానికి జ్యువెలరీ పెట్టుకోవచ్చు. అమ్మాయి పర్ఫార్మెన్సో అబ్బాయి పర్ఫార్మెన్సో బాగా ఉంటే వాళ్ళు దే కెన్ గిఫ్ట్ ఇట్ ఆల్సో. సార్ మా ప్రేక్షకులు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా సెక్సువల్గా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా సమస్యలు కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.